ఫుల్లుగా తాగేసిన వాళ్ళం. ఎంత గట్టిగా తాగేసామంటే అంత గట్టిగా తాగి అక్కడ ముగ్గురు కొట్టేసుకునే వాళ్ళం. ఒరే నువ్వెంత బాధ వేసుకున్న వాళ్ళం. అదన్న వాడిని చీకట్లో నడిచినోడిని. అర్థమైందా? మా ఏరియాలో పెళ్ళి అయ్యింది అనుకోండి, నా మాట వినాలి, పెళ్ళి అయ్యింది అనుకోని మేము వెళ్ళిపోయేవాళ్ళం. మమ్మల్ని ఎవరు పిలవక్కర్లేదు. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు, ఎవరు తాలూకు అన్నాడు. మేము పెళ్లి కొడుకు ఒకసారి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మళ్ళీ ఇద్దరు ఒకసారి వచ్చారు. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరవు అన్నాడు. పెళ్లి కొడుకు తాలూకు అంటాడు, అక్కడే ఉన్నాడు. పెళ్లి కూతురు తాలూకు అన్నాడు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను బాత్తోకి వచ్చారు. అది అప్పుడు నేను అన్న మాట ఏంటో తెలుసా? నేను పెళ్లి కొడుకు తాలూకు కాదు, పెళ్లి కూతురు తాలూకు కాదు, నేను ఈ ఏరియా తాలూకు అన్నా. అదన్నమాట నా జీవితం. గతంలో చీకటి జీవితం, గతంలో చెప్పండి పరిగుమాలిన జీవితం, చీకట్లో నేను నడిచానని ఎప్పటికీ నేను ఒప్పుకుంటున్నాను. కానీ యేసయ్య ఎప్పుడైతే నా మనసులోకి వచ్చాడో, యేసయ్య ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో, యేసయ్య ఎప్పుడైతే నా బ్రతుకులోకి వచ్చాడో, ఈ చీకటి జీవితం పోయి వెలుగు జీవితం వచ్చింది. హ్యాపీ క్రిస్మస్. మీలో ఇంకా చీకట్లో నడిచే వాళ్ళు ఉన్నారో, మీలో ఇంకా చీకటి బతుకులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మీలో చీకటి కోణాలు ఉన్నాయి. చీకటిలో ఉన్న మనుషులు గొప్ప వెలుగు చూశారని ఉంది. మీ ఇంట్లో చీకటి ఉంది, భార్య భర్తలకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, పాదురంటే విశ్వాసులకు పడదు, విశ్వాసులంటే పాదిరికి పడదు. నా మాట వినండి, తల్లి అంటే కూతురుకు పడదు, కూతురు అంటే తల్లికి పడదు. ఏమంటే ఇలా అత్తగంటే కోడలకు పడదు. అది చీకటి కాదా? అత్తంటే కోడలు పడట్లేదంటే నీలో చీకటి లేదని చెప్పగలుగుతావా? నువ్వే ఆలోచించుకో. చీకట్లో ఉన్న మనుషులు గొప్ప వెలుగు చూశారని ఉంది. ఈ రాత్రి నువ్వు చీకట్లో నడుస్తున్నావు పాప. ఒకసారి ఒక అమ్మాయి నేను గద్దించాను. ఆ అమ్మాయికి 25 సంవత్సరాల వయసు, పిల్ల, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆడు బండి మీద కనపడ్డావు, ఈడు బండి మీద కనపడ్డావు, ఏంటి నీ సంగతి అంటే నా ఇష్టం అంది. నువ్వు చీకట్లో నడుస్తున్నావు, జాగ్రత్త, దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త, శరీరం కుళ్ళిపోద్దు, జాగ్రత్త, నేనెవడో పెళ్లి చేసుకోడు, జాగ్రత్త, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్దు, జాగ్రత్త అన్నాను నేను. నా ఇష్టం అంది ఆ పిల్ల. ఏమంటే ఆ అమ్మాయి ఇష్టమేలండి. తర్వాత జరగరాంది ఏదో జరిగింది, నన్ను కబురు పంపింది, అయ్యగారు ఒకసారి అయ్యగారిని రమ్మనండి. నేను రాను, వచ్చినా నేను ప్రార్థన చేసినా దేవుడు వినడో. నువ్వు ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. మరలా నేను వెళ్ళి చెప్పాను, అమ్మాయి ఫలానా రోజు నీకు చెప్పాను, నువ్వు విన్నావు కాదు. ఈరోజు నువ్వు జబ్బు వచ్చి మంచం మీద పడ్డావు, ఎవడు నిన్ను ఆదుకుంటాడు, ఎవడొస్తాడు నిన్ను పలకరించడానికి, ఎవడు నీకు మందులు మాకులు వేపిస్తాడు? ఆ రోజు నేను చెప్పింది వినుంటే ఈ రోజు నీ బతుకు బాగుపడను. ప్రార్థన చేయండి అడిగారు అంది. నేను ప్రార్థన చేశాను, దేవుడికి అనుకరించలేదు. ఎందుకు అనుకరించలేదు తెలుసా? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాని మధ్యన 2 తలంపుల మధ్యన. హ్యాపీ క్రిస్మస్. కనుక చెప్పు హ్యాపీ క్రిస్మస్. మళ్ళా చదవండి, అది ఎన్నాళ్ళు మట్టుకు 2 తలంపుల మధ్యన తడబడలాడుదురు. ఎన్నాళ్ళు? ఈ చీకటి జీవితం ఎన్నాళ్ళు? ఈ పాప జీవితం ఎన్నాళ్ళు? నీ భర్తకు అన్యాయం చేయడం ఎన్నాళ్ళు? నీ భార్యకు అన్యాయం చేయడం ఎన్నాళ్ళు? నా మాట విను, తల్లిదండ్రులకు అన్యాయం చేయడం ఎన్నాళ్ళు? ఇలా ఎంతకాలం సాగుద్ది? ఇలా ఎంతకాలం జీవిస్తావు? దేవుడు చూస్తున్నాడు. 11వ కీర్తన 4వ వాక్యం, దేవుడు చూస్తున్నాడు అని ఉంది బైబిల్లో. నా సొంత మాటలు చెప్పట్లేదండి, బైబిల్లో రాసిన మాట. 11వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుదాం. చదువు. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా అని అడిగాను నేను. అందరు చెప్పండి, ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన 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 అన్నమాట. ఆయన నరులను ఎలాగా కన్నులారా చూస్తున్నాడు. అంటే ఎక్కడ తప్పించిపోతావా అమ్మ నువ్వా?